పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నవత్తులవాలి క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర పురోహిత క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. 4 గ్రేడ్లుగా విభజించారు. గ్రేడ్కి 5 జట్లు చొప్పున పాల్గొంటున్నాయి. దాతల సాయంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని, మన రాష్ట్రం నుంచి కాక ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పురోహిత క్రీడాకారులు పాల్గొన్నారని తెలియజేస్తున్న నిర్వాహకులతో మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ హనుమంతరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ పోటీలు సీజన్ 3 ప్రారంభమైనవి. ఈ విశేషాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్ని జట్లు పాల్గొన్నాయి, ఏ జిల్లాల నుంచి వస్తున్నాయి? సార్, ఇది మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీజన్ 3 అంటే గత 4 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. మన పురోహిత క్రికెట్ టోర్నమెంటు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి క్రికెట్ ఇక్కడ మన టీమ్స్ వచ్చేవి, పురోహితులు, వేద పండితులు, అర్చకులందరూ కూడా. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే తమిళనాడు అలాగే మన తెలంగాణ నుంచి కూడా ఈ పురోహితులందరూ కూడా, వేద పండితులు, అర్చకులందరూ కూడా వచ్చి ఈ టోర్నమెంట్లో అందరూ కూడా ఆటని ఆడుతున్నారు. దాంతోపాటుగా మరి 20 టీమ్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ పురోహిత క్రికెట్ టోర్నమెంట్లో, మొత్తం 3 రాష్ట్రాల నుంచి కూడా. ఇది నిన్నటి నుంచి 28వ తారీఖు ఆదివారం వరకు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. 28వ తారీఖు ఆదివారం సాయంత్రం 3 గంటలకి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది సార్. ఈ టోర్నమెంట్కి ప్రారంభించినప్పుడు 25,000 రూపాయల ప్రైజ్ మనీతో మేము ప్రారంభించాం. ఇది ఈసారి మరి ఫైనల్గా ఎవరైతే వస్తారో వాళ్ళకి 1,00,000 రూపాయలు ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ టోర్నమెంట్ జరుగుతుంది కదా, దీనికి ప్రభుత్వం అన్న మీకు సపోర్ట్ చేస్తుందంటారా? అంటే ఆర్థికంగానైనా ఏదైనా? ప్రభుత్వ సహకారం అంటే ఇందులో మనం ప్రత్యేకించి ఏమీ లేదంటే, కాకపోతే ఇది అంతా కూడా దాతల సహకారంతోనే ఈ టోర్నమెంట్ నిర్వహించగలుగుతున్నాం. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఏమి లేదంటే, పురోహితులందరూ కూడా ఈ వైదిక వృత్తిలో వైదిక ధర్మాన్ని పాటిస్తూ తెల్లవారుజామున ఎప్పుడో 4 గంటలకి బ్రాహ్మణీ ముహూర్తంలో లేచి సంధ్యావందనం చేసుకొని వైదిక కార్యక్రమాలు చేసుకుంటూ మధ్యాహ్నం 1 గంట 2 వరకు కూడా కనీసం భోజనం కూడా చేయకుండా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళకు కూడా ఈ మనసును, మన శరీరాన్ని దృఢత్వం చేసుకోవడానికి ఈ స్పోర్ట్స్ అంటే ఈ క్రికెట్ ఏంటి అనేక రకాలు ఉంటాయి. అలాగా అందులో అంతేకాకుండా మన భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, అందరికీ కూడా క్రీడల పట్ల ఆసక్తి ఉండాలని చెప్పి. అదో ఉద్దేశం. అంతేకాకుండా ఈ పురోహితుల్లో చాలామంది రంజీలో కూడా ఆడిన వాళ్ళు ఉన్నారు ఇందులో చాలామంది. మరి వాళ్ళందరికీ సరైన వేదిక దొరకట్ల. పురోహితులు కూడా క్రీడల పట్ల వాళ్ళకి ఆసక్తి కలగాలంటే ఇలాంటి వేదికనే ఏదైనా ఏర్పాటు చేస్తే కనుక వాళ్ళకు కూడా ఆడినందుకు వాళ్ళకి ఒక సార్థకత ఉంటుందని ముఖ్య ఉద్దేశంతోనే ఈ టోర్నమెంట్లు కూడా మేము కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. ఇది మనకు ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నది. పొద్దున్నే 4 గంటలకు లేచి ఏదైతే సంధ్యావందనం చేసి మిగిలిన కార్యక్రమాలన్నింటికి పాల్గొనటం జనరల్గా జరిగేది. కాకపోతే ఏంటంటే దీనికి భిన్నంగా కొంచెం వ్యాయామం కూడా ఉండాలి అనే విధంగా ఆటలకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడ చేస్తున్నారని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో YKTV హనుమంతరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.